చైనా కోసం పాకిస్తాన్ గాడిదలను పెంచుతోంది. ఎస్, మీరు విన్నది నిజమే. చైనాకు చాలా అవసరమయ్యే గాడిదలను పెంచి ఆ దేశానికి ఎగుమతి చేసే పనిలో పడింది పాకిస్తాన్. దీనివల్ల పాక్ ఆర్థిక వ్యవస్థకు చాలా హెల్ప్ అవుతుంది కూడా. అయితే చైనా కంపెనీ జింగ్యాంగ్ పెట్టుబడులతో పేషావర్లో $37 మిలియన్ల భారీ ప్రాజెక్టును రూపొందించింది. అంటే ఏకంగా 328 కోట్లు. అయితే ఈ ప్రాజెక్టుకు పునాది గతంలోనే పడింది. ఇందులో భాగంగా 80,000 గాడిదలను కూడా చైనాకు సరఫరా చేయాల్సి ఉంది పాక్. నెలకు 10,000 గాడిదలను ప్రాసెస్ చేసి మాంసం ఎగుమతులను చేయాలని నిర్ణయించారట. కానీ పాకిస్తాన్లో మాత్రం గాడిదల మాంసం తినడం నేరం, నిషేధం కూడా. గాడిద చర్మాన్ని యూజ్ చేసి ఎజియావాలో ఔషధాన్ని తయారు చేస్తుంది చైనా. దీన్ని రోగ నిరోధక శక్తిని పెంచడానికి, అలసట, కణుతులను తగ్గించడానికి, రక్తహీనతకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తుంటారు. కానీ స్వదేశంలో ఎక్కువ గాడిదలు లేకపోవడంతో పాకిస్తాన్ వైపు మొక్కు చూపింది చైనా. ఎందుకంటే ఆ దేశంలో గాడిదలు చౌక అని ఆ దేశానికి తెలుసు. ఇక చైనాకు గాడిదల అవసరం పెరగడంతో ఇప్పుడు ఈ వ్యాపారం ప్రపంచ వాణిజ్యంగా మారింది. పాకిస్తాన్లోని అతిపెద్ద గాడిద మార్కెట్ అయిన లైరీ మార్కెట్లో కూడా ఈ గాడిదలకు బాగా డిమాండ్ పెరిగిందట. చౌకైన గాడిదని జస్ట్ ₹155,000 వరకు పలుకుతుందట. అత్యధిక ఖరీదు మరింత ఎక్కువ. ఇక పాకిస్తాన్లోని ఇటుక బట్టీలు, వ్యవసాయం నుండి రవాణా, లాండ్రీ సేవలు వంటి చాలా పరిశ్రమలు గాడిదల్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. భారీ వస్తువులను మోయడానికి ఈ గాడిదల్ని ఉపయోగిస్తారు. ఏకంగా ఒకే రోజు 1,500 నుండి ₹2,000 సంపాదిస్తారట వీరు. ఇథియోపియా, సుడాన్లలో ఎక్కువగా గాడిదలుంటే 3వ స్థానంలో నిలిచింది పాకిస్తాన్. గతంలోనే చైనా ప్రతినిధి బృందం పాకిస్తాన్ ఆహార భద్రతా మంత్రితో సమావేశమై గాడిద ఫామ్ ఏర్పాటు గురించి మాట్లాడారు. కానీ అప్పుడు డైలమాలో ఉన్న ఈ ఆలోచన ఇప్పుడు ఓకే అయింది. దీంతో చైనాకు, పాకిస్తాన్కు మధ్య డీల్ కుదిరింది. అయితే ఈ డీల్ వల్ల పాకిస్తాన్ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ చాలా మంది కూడా ఈ గాడిదలతోనే పనులు చేసుకుంటారు. సో ఇప్పుడు అక్కడ గాడిదల ధర మాంతం పెరిగింది. అక్కడ గాడిదల బండ్లే ఎక్కువగా ఉంటాయి. గతంలో 40,000కు లభించిన గాడిద ఇప్పుడు లక్షలు పలుకుతోంది. సో కొనుగోలు చేయడం అంటే కష్టమే. అందుకే ఈ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు గాడిదల మీదనే ఆధారపడేవారు.